హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే రామ్ చరణ్ గారు నటించిన మూవీ గేమ్ చేంజర్ సినిమా రివ్యూ గురించి. సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. మనము ఎన్నో రోజుల తర్వాత శంకర్ ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినాడని చెప్పొచ్చు. మనం గతంలో చూసింటాం శంకర్ గారి ఒకే ఒకడు, జెంటిల్ మ్యాన్, భారతీయుడు, మరి అపరిచితుడు, ఆ రేంజ్లో ఈ సినిమా ఉందని కూడా చెప్పొచ్చు. మనకు తెలిసిందే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒకటి మెసేజ్ చెప్తానే ఉంటారని. సో ఈ సినిమాలో కూడా మనకు ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఏమన్నా చేయగలడు అనేది ఈ సినిమాలో శంకర్ గారు భలే అద్భుతంగా చూపించినారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే శంకర్ గారు స్పెషల్ కేర్ తీసుకుని సాంగ్స్ని డైరెక్ట్ చేస్తారని అందరికీ తెలిసిన విషయం. అంటే మనకు 3 అవర్స్ ఉన్నా కూడా సాంగ్స్లో కూడా మనం చాలా అట్రాక్షన్ వస్తుంది. ఆ రకంగా సెట్టింగ్స్, డాన్స్ అన్ని మ్యూజిక్ కూడా ఉంటుంది. ఇంకా తబన్ మ్యూజిక్ అయితే మనం చెప్పే అవసరం లేదు. ఇది ఫస్ట్ టైం శంకర్ గారికి ఇచ్చినా కూడా చాలా అద్భుతంగా ఇచ్చినాడని చెప్పొచ్చు. సో ఇంకా కేరా అద్వానీ యాక్టింగ్ కూడా చాలా సూపర్. ఇంకా రామ్ చరణ్ గారి గురించి మనం చెప్పని అవసరం లేదు, ఆయన యాక్టింగ్ కూడా చాలా సూపర్. ఇంకా ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే మనం రామ్ చరణ్కి కాంపిటీషన్గా చేసినాడని చెప్పొచ్చు. సో ఆయన విలన్ యాక్టింగ్ మనం సరిపోదా శనివారం సినిమా కన్నా ఇంకా చాలా హైలైట్గా ఉంది అని చెప్పొచ్చు ఈ సినిమాలో. సో ఇంకా అక్కడక్కడ బోర్ కొట్టేయకుండా వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా సూపర్గా ఉంటుంది సినిమాలో. మొత్తానికైతే సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి సినిమా హాల్లో ఈ సినిమాని చూడండి. సినిమా హాల్లో చూస్తేనే ఈ సినిమా అనేది మీకు ఎక్కుతుంది. సో టీవీ కన్నా ఒకసారి సినిమా హాల్లో చూడండి. సో ఇంకా చెప్పాలనుకుంటే అదే ఎస్పెషల్లీ ఇంకా ధూప్ సాంగ్ వచ్చినప్పుడు అయితే నాకు మాత్రం భలే నచ్చింది. ఆ పిక్చరైజేషన్ కూడా నాకు ఇంకా మైండ్లో చాలా విజువల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇంకా రా మచ్చ మచ్చ సాంగ్ తీసుకున్న కేర్ అయితే చాలా సూపర్గా ఉంది. సో దానికి ఎంతోమంది డ్యాన్స్ ఆర్టిస్టులు, ఎంతోమంది స్టేట్ డ్యాన్స్ కూడా అక్కడ రిప్రజెంట్ చేసినారు. సో మొత్తానికైతే సినిమా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఈ సినిమాని చూడండి. నేనైతే ఈ సినిమాకి మంచి రేటింగ్ అయితే ఇస్తున్నాను. సో మరిన్ని విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.